హాయ్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ ఓటీటీలో థ్రిల్లర్ టైప్ ఆఫ్ మూవీస్ ఆర్ కంటెంట్ చూడాలనుకుంటే ఏవి బాగున్నాయి? థ్రిల్లర్స్ అంటే సీన్ థ్రిల్లర్సే కాదు, హీస్ట్, సస్పెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఎటువంటి స్పాయిలర్స్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా కంప్లీట్ గా చూడండి. మనం చాలా హీస్ట్ థ్రిల్లర్స్ అయితే చూసాం. అయితే ఇప్పుడు చెప్పబోతున్న మూవీ మాత్రం దాని తర్వాత ఏం జరుగుతుంది అన్న ప్రొసీడింగ్స్ మీద తీసిన మూవీ. ఒక రాబరీ జరుగుతుంది. ఆ రాబరీ యొక్క ఇన్వెస్టిగేషన్ ని పోలీసులు ఎలా డీల్ చేశారు, ఆ తర్వాత ఆ కేసులో ఇరుక్కున్న కొంతమంది జీవితాలు ఆ రాబరీ కేసు వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, వాళ్ళ లైఫ్ లో జరిగిన చాలా మార్పులకి ఆ రాబరీ కేసే మూలం. ఆ ఇన్వెస్టిగేషన్ ఎవరికి ఎవరు పర్సనల్ గా తీసుకున్నారు, అసలు ఆ కేస్ ని రిజాల్వ్ చేశారా లేదా, ఇలాంటి విషయాలన్నీ ఈ మూవీలో డీల్ చేశారు. ఇప్పుడు మన ఇండియన్ హీస్ట్ థ్రిల్లర్స్ అయితే రాబరీని కనిపెట్టే వరకే డీల్ చేసేవాళ్ళు, కానీ ఈ మూవీలో మాత్రం ఆ తర్వాత జరిగిన ప్రొసీడింగ్స్ వాళ్ళ లైఫ్ మీద ఎలా ఎఫెక్ట్ పడింది, ఇలాంటి విషయాల్ని చక్కగా డీల్ చేసి క్లైమాక్స్ లో వచ్చే సీన్స్, కొన్ని ట్విస్ట్లు ఈ సికందర్ కా ముఖద్దార్ మూవీలో చూడాల్సిందే. తమన్నా లీడ్ రోల్ లో మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. ఫైనల్ గా ఈ మూవీ మీకు తెలుగులో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. కొన్నిసార్లు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఎంత థ్రిల్లింగ్ కి గురి చేస్తాయి, రిలేషన్షిప్స్ కూడా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని తీసిన మూవీనే పారాషూట్. అది ఒక చిన్న కుటుంబం, బట్ చింతలైతే చాలా ఉన్నాయి. ఎంత కష్టపడైనా ఆ ఫ్యామిలీ హెడ్ తన పిల్లల్ని హై స్కూల్లో చదివించాలని చాలా కష్టపడతాడు, కానీ పిల్లలకి అవేం అర్థం కావు కదా. వాళ్ళు చేసే అల్లరి అంత ఇంత కాదు. ఆ అల్లరి వల్ల వాళ్ళకే కాదు వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎలాంటి ముప్పు తీసుకొచ్చారో తెలియాలంటే ఈ మూవీ చూడాలి. కంప్లీట్ డ్రామా ఓరియంటెడ్ మూవీ ఇది, బట్ కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అండ్ చేజింగ్ సీన్స్ మిమ్మల్ని తప్పకుండా ఈ మూవీ కంప్లీట్ చేసేదాకా ఆపవు. అండ్ పిల్లల యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ తప్పకుండా ఫ్యామిలీతోనే కాదు పిల్లలతో కూడా చూడొచ్చు. అండ్ జస్ట్ 5 ఎపిసోడ్స్ తోటే మరీ 8 ఎపిసోడ్స్ లో ఉన్న లాగ్ ని బాగా లాగదీయకుండా 5 ఎపిసోడ్స్ తో ఖతం చేసి వెబ్ సిరీస్ ని ఒక్కసారి ఫ్యామిలీతో తప్పకుండా చూసేలా చేస్తుంది. సో ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. నాక్ నాక్ నెక్స్ట్ మూవీ ఏంటో చూసేలోపు నా యొక్క ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ తో పాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ మూవీస్ అన్నిటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ కూడా చేయండి. సో ఈ జెన్యూన్ రిక్వెస్ట్ ని ప్లీజ్ యాక్సెప్ట్. హే, చిన్నప్పటి నుంచి మనం ఎంతో ఇష్టపడ్డ ఏలియన్ ఫ్రాంచైజ్ మూవీస్ లో మరి ఒక్క మూవీ వచ్చి చేరింది, అదే ఏలియన్ రొములస్. ప్రతి ఏలియన్ మూవీలో ఉన్నట్టుగానే ఒక ఎయిర్ క్రాఫ్ట్, అందులో ఏదో సమస్య, ఆ సమస్యతో పాటు వీళ్ళకి ఉండే అతిపెద్ద సమస్య ఏలియన్. వీళ్ళ ప్రాణాలే కాపాడుకుంటారా లేకపోతే ఆ ఏలియన్ ప్రాణాలే తీస్తారా, ఇలానే జరుగుతుంది ఈ ఫ్రాంచైజ్ మొత్తం. సో అలానే ఈ మూవీ కూడా. అయితే ఈ ఫ్రాంచైజ్ వారి ఈ మూవీస్ అన్ని ఒకేలాగా ఉన్నా దాన్ని డీల్ చేసే విధానంలోనే మంచి కిక్ ఉంటుంది. ప్రీవియస్ గా వచ్చిన 2 ఏలియన్ మూవీస్ అయితే జనాల్ని పెద్ద ఆకట్టుకోలేదు, కానీ ఈ ఏలియన్ రొములస్ మాత్రం మంచి సక్సెస్ అందుకుంది. థియేటర్ వైడ్ కూడా మంచి సక్సెస్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో దర్శనం ఇచ్చింది. అది తెలుగులో కూడా దొరకడం వల్ల తెలుగు ప్రేక్షకులకి తప్పకుండా ఒక మంచి వాచ్ ఈ ఏలియన్ రొములస్ అవుతుంది. అయితే ఆ ఎయిర్ క్రాఫ్ట్ మీద ఏలియన్ ఎలా వచ్చింది, దాన్ని వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, ఇలాంటి విషయాలు క్లైమాక్స్ వరకు మంచి థ్రిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్ గా ఈ సర్వైవల్ థ్రిల్లర్ మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. సో ఫైనల్ గా ఈ మూవీ మీకు హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా చూడండి. లక్కీ భాస్కర్, యో లక్కీ బర్గర్, తనకి వచ్చే చాలని జీతంతో తన ఫ్యామిలీతో పాటు కొన్ని ఆశల్ని తీర్చుకుందామని ఎంత ట్రై చేసినా కుదరదు. అలాంటి టైంలో లక్కీ భాస్కర్, అదే భాస్కర్ ఏం చేశాడు, తన చుట్టూ ఉన్న కొన్ని అవకాశాలని అందిపుచ్చుకుంటాడు. అయితే దీనికి పెట్టుబడి మాత్రం తన లైఫ్ ని రిస్క్ చేయడమే. అసలు భాస్కర్ కి ఉన్న అవకాశాలు ఏంటి, దాన్ని ఎలా వాడుకున్నాడు, ఫైనల్ గా దాని వల్ల దొరికిపోయాడా లేదా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ లక్కీ భాస్కర్ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ ఒక హిస్ట్ థ్రిల్లర్. సో బ్యాంక్ రాబరీస్ ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. మూవీకి బీజిఎం కూడా బాగా యాప్ట్ అయింది. ఫైనల్ గా కొన్ని గ్రిప్పింగ్ సీన్స్ తో ఈ మూవీ చూసిన వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఫైనల్ గా ఈ మూవీ మీకు అన్ని లాంగ్వేజెస్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్రిల్లర్ వెబ్ సిరీస్ గానీ మూవీస్ గానీ పెట్టింది పేరు G5. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, కానీ G5 వాళ్ళు దించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ మాత్రం మిగతా వెబ్ సిరీస్ కన్నా మంచి గ్రిప్పింగ్ గా ఎంగేజింగ్ గా ఉంటుంది. అలాంటి కోవలోకే వికట కవి కూడా చేరుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే క్లైమాక్స్ కి వెళ్లే కొద్దీ కొంచెం వీక్ అయిపోతుంటుంది. మిడిల్ ఆఫ్ ది పోర్షన్ వరకు మంచి గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఆ ఊళ్ళో ఏదో జరుగుతుంటుంది, అది ఆ ఊళ్ళో ఎవరికి అంతు చెక్కదు. పక్క ఊళ్ళో వాళ్ళకి ఈ విషయం పాకనివ్వరు. అయితే ఇందుకే ఆ ప్రాబ్లం ని ఎవరు ఫేస్ చేసి రిజాల్వ్ చేస్తారు, దానికే అక్కడికి
దిగుతాడు మన వికట కవి. స్టూడెంట్ గా ఉన్న తను డీల్ చేసే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ మాత్రం డిపార్ట్మెంట్ కి బాగా హెల్ప్ అవుతుంది. అదే నమ్మకంతో ఆ ఊరికి మన వికట కవిని పంపిస్తారు. అయితే ఆ ఊర్లో చేరాక అక్కడున్న ప్రాబ్లమ్ ని తను ఎలా పసిగట్టాడు, ఎలా రిజాల్వ్ చేశాడు, ఇలాంటి విషయాలన్నీ జస్ట్ 6 ఎపిసోడ్స్ తో అండ్ మనకి తెలిసిన క్యాస్ట్ తో మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. బట్ క్లైమాక్స్ మాత్రం నాకు కొంచెం వీక్ గా అనిపించింది. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి అభ్యంతరకరమైన సీన్స్ అయితే ఏం లేవు. ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ మీకు G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ టైప్ ఆఫ్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఎవరికి నచ్చదు? థ్రిల్లర్ లవర్స్ తో పాటు మిగిలిన వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది. అలాంటి కోవకి చెందిన మూవీనే కా. అసలు కా అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి తనకి ఎందుకో పోస్ట్ మ్యాన్ అవుదామన్న ఉద్దేశంతో ఒక గ్రామానికి చేరుతాడు. ఆ గ్రామంలో సగం రోజు అవగానే చీకటి వస్తుంది. ఎక్కువగా తప్పులన్నీ చీకటిలోనే జరగడం వల్ల ఆ ఊర్లో ఇంకొంచెం ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే అనుకోకుండా దీన్ని వసుదేవ్ చేయాల్సి వస్తుంది. ఆ ఊర్లో జరుగుతున్న కొన్ని సంఘటనల్ని తను వెలికి తీద్దామని, దాని వెనక ఉన్నది ఎవరో కనిపెట్టడానికి తను చేసే ప్రయత్నం ఎలా ఉంటుందో ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. అయితే ఈ మూవీ అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపించడం వల్ల కొద్ది చోట్ల అయితే బోర్ కొడుతుంది, కానీ మిగిలిన చోట్ల మాత్రం మంచి ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. బట్ ఆ స్లో పేస్డ్ గా కాకుండా కొంచెం స్క్రీన్ ప్లే టైట్ గా గానీ చేసి ఉంటే ఈ మూవీ ఇంకా బాగుంటుంది. బట్ క్లైమాక్స్ లో వచ్చిన కాన్సెప్ట్ మాత్రం ఈ మూవీని ఓకే చేసినందుకు సాహసమైన చెప్పాలి. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఫైనల్ గా ఈ మూవీ చూడాలనుకుంటే మాత్రం ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. సో తప్పకుండా చూడండి. ఏదైనా మలయాళం ఇండస్ట్రీ వాళ్ళ బుర్రబ్బా. అసలు కాన్సెప్ట్స్ ఎలా దొరుకుతాయి? ఒక నార్మల్ స్క్రిప్ట్ అయినా సరే దాన్ని డీల్ చేసే విధానం మాత్రం సూపర్. ఒక ఫుల్ ఫారెస్ట్ ఏరియా, అక్కడ నివసిస్తున్న ఒక ఫ్యామిలీ, వాళ్ళ చుట్టూ ఇంకొన్ని గ్రామాలు. అయితే అనుకోకుండా ఆ ఫ్యామిలీ హెడ్ రివాల్వర్ అయితే మిస్ అవుతుంది. దాన్ని ట్రేస్ చేయడానికి ఆ ఫ్యామిలీ అండ్ డిపార్ట్మెంట్ కూడా చాలా ప్రయత్నిస్తుంటుంది. అలా ప్రయత్నిస్తున్న తరుణంలో ఆ ఫ్యామిలీ వెనక దాగున్న కొన్ని సీక్రెట్స్ ఆ డిపార్ట్మెంట్ కి గానీ ఆ ఫ్యామిలీలో కొంతమందికి గానీ ఇటువంటి షాక్స్ అండ్ ట్విస్ట్లు ఇచ్చాయి. ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే కిష్కింధకాండం మూవీ చూడాల్సిందే. 2 hours 5 minutes రన్ టైమ్ తో తీసిన ఈ మూవీ చూసిన ప్రేక్షకులకు మాత్రం మూవీ వెళ్లే కొద్ది దాని యొక్క డెప్త్ తప్పకుండా నచ్చుతుంది. మిస్టరీ థ్రిల్లర్ గా తీసిన ఈ మూవీ థ్రిల్లర్ లవర్స్ అయితే తప్పకుండా చూడండి. ఈ మూవీ మీకు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న మూవీస్ లో ఏ ఒక్కటి నచ్చినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయడమే కాకుండా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకో మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్.